ఒక పక్క యుద్ధంతో దేశం అల్లకల్లోల పరిస్థితిలో ఉంటే మీకు ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చిందా? ఐపీఎల్ వెంటనే రద్దు చేయాలి. మరి బీసీసీఐ దీని మీద ఏం ఆలోచిస్తుంది తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో స్టార్ట్ అయినటువంటి ఐపీఎల్ ఇప్పటి వరకు దాదాపు 18 సీజన్లతోటి నిర్విరామంగా చాలా విజయవంతంగా నడుస్తుంది. వేరే దేశాలు ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసినా అది ఐపీఎల్ అంత అప్లాజ్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో జరిగేటువంటి పిఎస్ఎల్ లీగ్, దానికి చూస్తే మనం తెలుసుకోవచ్చు అంటే ఎంత పూర్గా జరిగిందో మనకు కూడా తెలిసిందే. ఆఖరికి హెయిర్ డ్రైయర్లు, బైకులు ఇవ్వాల్సిన పరిస్థితి బెస్ట్ ప్లేయర్స్కి కూడా వచ్చింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దేశం మొత్తం కూడా యుద్ధ వాతావరణంతో అల్లకల్లోల పరిస్థితిలో ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. అయితే ఈ టైంలోనే ఐపీఎల్ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఇంక్లూజ్ అంటే May 25 ఫైనల్ కాబట్టి ప్లే ఆఫ్స్ రేస్ కూడా చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా చాలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు చాలామంది. అయితే ఈ టైంలోనే సిఎస్కే ఫ్యాన్స్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ అయితే వైరల్ చేస్తున్నారు. అవేంటి అని అంటే, ఆల్రెడీ యుద్ధం వచ్చింది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఐపీఎల్ అవసరమా? ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఉండలేరా? వెంటనే 2025 18వ సీజన్ వెంటనే రద్దు చేయాలి ఎందుకు అని చెప్పేసి కూడా చాలా ఫన్నీ మీమ్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎందుకు అనంటే, ఇక్కడ ఆల్రెడీ సిఎస్కే ఎలిమినేట్ అయిపోయింది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి, ఇక్కడ ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఈ టైంలో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలని వ్యక్తిగతంగానే బహిర్గతంగా పంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళకి తోడుగా ఆర్ఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రాజస్థాన్ రాయల్స్ కూడా కొంచెం వాళ్ళకు బూస్టప్ చేసేలా ఐపీఎల్ బ్యాన్ చేయాలి అని కూడా ఫన్నీ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. ఇక రేపో మాపో అయితే కేకేఆర్ కూడా ఈ జాబితాలోకి వచ్చేస్తుంది. అది కూడా అందరికీ తెలిసిందే నేను జరిగినటువంటి మ్యాచ్ తోటి. అయితే ఆల్రెడీ సిఎస్కే తెలుసు, మనకు దాదాపు ఒక 5 ట్రోఫీలు ఉన్నాయి సిఎస్కేకి. సో అలాంటి టీం ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. దాని తర్వాత ఆర్ఆర్ అయిపోయింది, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ అయిపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ బేస్ చేసుకొని ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో రద్దు చేయాలి అని కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక పక్క ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి రేస్లో కొన్ని టీమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ దాదాపు 18 సీజన్ల నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఎందుకు అనంటే ఇంతవరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, ఫైనల్స్కి వెళ్ళింది, కానీ కప్పు మాత్రం కొట్టలేకపోయింది. కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మేమే అని కూడా వాళ్ళు చాలా స్వతహాగా ఒప్పుకుంటారు. ఎందుకు అనంటే ఎప్పుడూ లేని విధంగా టేబుల్ పాయింట్స్లో టాప్లో ఉంది ఆర్సీబీ. ఈసారైనా ఎట్టకేలకు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాబట్టి 18th సీజన్లో కప్పు కొడుతున్నామని చాలా ధీమాగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి. బట్ దరిద్రానికి తోడు కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్టు ఇక్కడ ఆర్సీబీ ఓటమికి కూడా డెస్టినీ కూడా ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. 18వ సీజన్ వచ్చినా కానీ అట్లీస్ట్ ఒక మంచి పర్ఫామ్ చేస్తున్న టైంలో యుద్ధం అంటూ వచ్చి ఐపీఎల్ ఆపేసే ప్రయత్నంలో కూడా అంటే ఆగిపోతుందా అనే డౌట్ కూడా వాళ్ళ వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఇకపోతే పంజాబ్ కూడా సేమ్ సిచ్యువేషన్ అంతే. ఎందుకు అనంటే వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కప్పు లేదు, వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు. దాని తర్వాత ఇక ఢిల్లీ ఉంది, ఢిల్లీ కూడా అంతే సేమ్, ఢిల్లీ కూడా అదే రేస్లో ఉంది. కాకపోతే ముంబైకి ఉన్నాయి, బట్ కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ ఎవరికంటే ముంబై ఫ్యాన్స్కి. ఎందుకు అంటే వాళ్ళు చాలా టేబుల్లో లీస్ట్ పొజిషన్ నుంచి కష్టపడి గెలుచుకుంటూ టాప్ ప్లేస్లోకి వచ్చారు, సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లోకి వచ్చారు. సో ఈ టైంలో ఇంత కష్టపడిన దానికి వాళ్ళు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ టైంలో ఇది అవసరమా, ఇంత స్ట్రగుల్ పడ్డానికి మాకు కనీసం డెస్టినీ హెల్ప్ చేయదా అని కూడా వాళ్ళు కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో లేదు ఐపీఎల్ అసలు రద్దు చేయాలి, ఈ టైంలో అవసరమా అని కూడా వాళ్ళ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో నిజంగానే రద్దు చేయాలి, ఈ టైంలో అవసరమా అని కూడా కొంతమంది ఆ పెట్టినటువంటి వీడియోస్కి ఆ మీమ్స్కి షేర్ చేస్తూ వాళ్ళు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని తగిలిచినా ఎవరైనా అట్లీస్ట్ మాట్లాడినా వాళ్ళతోటి ఈ టైంలో అసలు యుద్ధ వాతావరణంలో ఇది అవసరమా అని అంటారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇంటికి పోయింది, సిఎస్కే కూడా అంతే ఇంటికి పోయింది కాబట్టి ఇవన్నీ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే దరిద్రానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈసారి కూడా కప్పు డౌటే, అన్నీ బాగున్నా డెస్టినీ బాగలేదు అండ్ ఇక్కడ పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి ఏదో ఒక రకంగా మనం ఇలా వెనకబడుతూనే ఉన్నాం అని కూడా వాళ్ళు కొంతమంది
వాళ్ళల్లో వాళ్ళే కామెంట్స్ చేసుకుంటున్నారు. సో చూడాలి మరి 18th సీజన్లో అయినా మరి బీసీసీఐ డెఫినెట్గా ఇన్ కేస్ ఈ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఇలాంటి టైంలో డెఫినెట్గా స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలోకి అడుగుపెట్టి ఉగ్రవాదులు వచ్చారన్న టాక్ కూడా గతంలో వినిపించింది. బట్ కాకపోతే మరి ఎక్కువగా క్రౌడ్ ఏరియాలలో ఇలాంటి ఏదన్నా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూసుకోవాలి. ఈ టైంలో ఫస్ట్ లిస్ట్లో ఏదన్నా ఉంది అంటే అది స్టేడియంస్. ఇప్పుడున్నటువంటి ఐపీఎల్ సీజన్లో క్రికెట్ స్టేడియంలు దద్దరిల్లిపోతాయి జనాలతోటి. ఎందుకు అనంటే తెలుసు మనకి ఏ రేంజ్లో క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారో. ఎస్పెషలీ ఐపీఎల్ హోమ్ టీమ్స్ చాలామంది ఉంటారు. ఏ స్టేట్కి ఆ స్టేటు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వేల కొద్దీ అందులో పాల్గొంటారు. మరి ఈ టైంలో ఇలాంటి కండక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అని రీసెంట్గా గుజరాత్లో అహ్మదాబాద్ స్టేడియంకి జీసీఏకు కూడా ఒక పాకిస్తాన్ నుంచి ఒక మెయిల్ పెట్టి స్టేడియాన్ని బాంబ్ పెట్టి పేల్చేస్తాం అని కూడా ఒక మెయిల్ పంపారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని వెంటనే పోలీస్ వాళ్ళకి అటు బాంబ్ స్క్వాడ్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే బట్ ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి అది రావడం జరిగింది, దాన్ని ఎవరు పంపించారని కూడా సైబర్ టీము ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నాడు. సో చూడాలి మరి. సో ఇన్ని సిచ్యువేషన్స్ మధ్య మరి ఐపీఎల్ జరుగుతుందా లేదంటే నిజంగా కొంచెం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ తీవ్ర స్థాయికి చేరుకుంటే మాత్రం డెఫినెట్గా జరగదనే చెప్పాలి. బట్ ఎట్టకేలకు సిఎస్కే ఫ్యాన్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ జరగకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్కి వచ్చింది కథ అంతా. ఆర్సీబీ, పంజాబ్ లాంటి టీంలకు మాత్రం క్వాలిఫై అయ్యారు కాబట్టి ప్లే ఆఫ్స్కి వాళ్ళకు వస్తుంది సమస్య. సో చూడాలి మరి ఐపీఎల్ జరుగుతుందా జరగదా, లేదంటే లొకేషన్ ఏమన్నా షిఫ్ట్ చేసి వేరే వేరే కంట్రీస్లో పెడతారా అంటే ఇన్ కేస్ ఈ టైంలో ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు అని కూడా అంటారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే.